హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా మోటివేషన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనల్ని ఇన్సల్ట్ చేసిన వారికి, మనల్ని అవమానించిన వారికి ఎలా సమాధానం చెప్పాలి? అసలు మనల్ని అవమానం ఎలా చేస్తారు? మనల్ని తిట్టడం ద్వారా, మనల్ని అవమానించటం ద్వారా, లేదా మన వాళ్ళని అవమానించటం ద్వారా, లేదా మనం చేసేటటువంటి పనుల్ని తిట్టడం ద్వారా మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. నేను దీనికి 2 రూల్స్ చెప్తాను. నెంబర్ 1 రూల్ ఏంటంటే, డు నాట్ బికమ్ డస్ట్‌బిన్. మీరు డస్ట్‌బిన్‌గా మారకండి. ఇప్పుడు పార్క్‌లో ఎప్పుడైనా చూసారా? ఒక డస్ట్‌బిన్‌లు ఉంటాయి కదా! ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు దాని మీద ఏం రాసుంటుంది? యూజ్ మీ, నన్ను వాడుకోండి. అంటే మీరు ఏమేసినా కానీ ఆ డస్ట్‌బిన్ తీసుకుంటుంది. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎన్ని అవమానించినా, ఎన్ని తిట్లు తిట్టినా మీరు వాటిని తీసుకుంటున్నారు అంటే, మనం ఆటోమేటిక్‌గా డస్ట్‌బిన్ లాగా మారుతున్నాం. వాళ్ళెవరో ఏదో లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చి, వాళ్ళేదో తిట్లు నేర్చుకొని వచ్చి, వాళ్ళ అమ్మనా బూతులు తిడుతుంటే, వాటిని మనం తీసుకుంటున్నాం, మనలో వేసుకుంటున్నాం అంటే మనం డస్ట్‌బిన్‌గా మారుతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒకతను బాగా స్టైలిష్‌గా జుట్టు ఇలా పెంచుకున్నాడు. అతను రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఒకతను ఎదురయ్యి, ఏంటది బట్టతల వేసుకొని, ఛీ! అసలు జుట్టే లేదు బట్టతల వేసుకొని అనుకుంటూ గొనుక్కుంటూ వెళ్తాడు. కానీ ఇతను అవేం పట్టించుకోడు. సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఏంటా జుట్టు ఇంతింత పొడిగేసుకొని, ఏం కటింగ్‌కి డబ్బులు లేవా? నేనిస్తా పట్టు అంటూ కొంచెం సెటైర్‌లు వేసుకుంటూ మాట్లాడతారు. దానికి వాడు బాధపడడు. బాగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. ఫస్ట్ అతను బట్టతలన్నా ఇతను ఫీల్ అవ్వలేదు. ఎందుకు? ఇతనికి జుట్టుంది. వాడు కావాలనే అంటున్నాడు. వాడంటే మనకేమైంది? మనకు జుట్టుంది కదా! అంటే లేని దాన్ని వాడంటున్నాడు. బట్టతల లేకపోయినా లేనిదాన్ని అంటున్నాడు. కాబట్టి వీడు బాధపడలేదు. ఇక రెండో అతను జుట్టు పొడుగ్గా ఉంది అని వెక్కిరించాడు. నిజంగానే పొడుగ్గా ఉంది కదా! ఉన్నదాన్నంటే మనకు బాధెందుకు? కాబట్టి రెండో దానికి కూడా ఇతను బాధపడలేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అది వాళ్ళ యాంగిల్‌లో చూడటం కాదు. మన యాంగిల్‌లో తీసుకొని చూడండి. అంటే లేనిది ఉన్నట్లు తిట్టినా కానీ, లేదు కదా! మనమెందుకు బాధపడటం అని లైట్‌గా తీసుకొని వదిలేయాలి. ఉన్నది ఉన్నట్టు అన్నా మాట్లాడినా సరే, ఉన్నది కాబట్టే అన్నారు. ఇంక దానికి బాధపడటం ఎందుకు అని ఇలా మన యాంగిల్‌లో చూసుకోవాలి దాన్ని. వాళ్ళ యాంగిల్‌లో చూసుకొని డిప్రెషన్‌లోకెళ్ళిపోయి బాధపడి, దానికి ఇక పరిష్కారాలు లేదా దానికి రివెంజ్‌లు తెచ్చుకోవటాలు ఇవి కాదు. మన యాంగిల్‌లో చూసి లైట్‌గా తీసేసుకొని వదిలేసుకోండి. వాళ్ళకి నువ్వు ఎలా కనిపిస్తున్నావు కాదు, నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు. దిస్ ఈస్ ద నంబర్ 1 రూల్. ఇక నెంబర్ 2 రూల్ ఇగో. ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి. కాపోతే ఇగోకి చాలా రకాలుగా పేర్లు పెడుతూ ఉంటాం. మేము ఉప్పు, కారం తింటున్నాం, రోషం ఎక్కువ మాకు, మాటంటే పడడం, మేము చాలా మంచివాళ్ళం ఏవేవేవేవో చెప్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఇగో లోపల ఉంటుంది. కానీ ఆ ఇగో అనేది పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుందో తెలుసా? 2 రకాలుగా బాధపడతారు. ఒకటి అవతల వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు, అర్రే! మనం వాళ్ళేం చేయలేకపోయామే, మనల్ని ఇన్సల్ట్ చేశారు, మనం బాధ పెట్టారు అని మనలో మనమే కుంగిపోయి బాధపడిపోతూ డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. ఇక నెంబర్ 2 తిట్టిన వాళ్ళ చేతే పొగిడించుకోవాలి. వాళ్ళ వాళ్ళ చేతే మనం మెప్పించుకోవాలి అనుకుంటూ జీవితం మొత్తం కూడా వాళ్ళనే నింపుకొని, ఇక ప్రపంచం మొత్తం కూడా చిన్నగా అయిపోతుంది. వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు, వాళ్ళే అని వాళ్ళనే మన జీవితం మొత్తం మెయిన్ ఫిగర్‌గా చేసి, మన జీవితంలో ఇంక మనం ఉండం వాళ్ళే ఉంటారు. ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలాంటి వాళ్ళలో మన బంధువులే ఎక్కువగా ఉంటారు. మన రిలేషన్‌షిప్స్‌లోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన అమ్మ, నాన్న తప్ప మిగతా వాళ్ళందరిని ఇగ్నోర్ చేయండి. వాళ్ళలా అన్నారు, వీళ్ళలా అన్నారు, వీళ్ళకి నేనేంటో చూపించాలి అనుకుంటూ మీ లైఫ్‌ని మొత్తం వేస్ట్ చేయకండి. అలా అని అవతల అందరితో గొడవలు పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళతోటి అలా అని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. వదిలేయండి. ఒక ఏనుగు దారి వెంట వెళ్తూ ఉంటే కుక్కలేం చేస్తాయి? అరుస్తూ ఉంటాయి, మొరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఏనుగేం చేస్తుంది? ఇట్లా కూడా తిరిగి చూడదు. డైరెక్ట్‌గా దాని రూట్‌లో అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా అలానే ఉండాలి. మీరు కనుక తప్పు చేయకపోతే తప్ప ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తప్పు చేయకుండా ఉంటే చాలు. మీకొక చిన్న టిప్ చెప్పనా? మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళందరి పేర్లు కూడా ఒక బుక్ మీద రాసేయండి. ఆ బుక్ పక్కకు పడేసేయండి. ఆ బుక్ వరకే వాళ్ళని పరిమితం చేయండి. ఇక్కడి దాకా తెచ్చుకోవద్దు, ఇక్కడి దాకా తెచ్చుకోవద్దు. తర్వాత మిమ్మల్ని అవమానించిన పేర్లు రాస్తారు చూసారా? వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా మీ లైఫ్‌లో మీ సహాయం కోసం వస్తారు. ఖచ్చితంగా మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఒక్కొక్కరుగా మీ సహాయం కోసం వస్తారు. అప్పుడు అలా వచ్చిన వాళ్ళకి మీరిక్కడ టిక్ చేయండి. ఇది లైఫ్‌ని లీడ్ చేసేటటువంటి పద్ధతి. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో ఒక చాట, ఎప్పుడో ఒక చాట ఇన్సల్ట్ అవ్వాల్సిందే, అవమానం పడాల్సిందే. కానీ ఆ అవమానానికి నేను బలి కాను అనే ఒక రూల్ పెట్టుకోండి.
ఆ అవమానానికి నేను బలి కాను. నేను డస్ట్‌బిన్ కాను. మీకు అంతకుముందు కూడా వేరే ఛానెల్‌లో చెప్పాననుకుంటా. ఒక పాము దారి వెంట వెళ్తూ ఉంటే, ఒక మంచి షార్ప్ ఉన్నటువంటి కత్తి ధగ 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 మెరుస్తూ ఉంది. ఆ మెరుపు ఆ పాము కళ్ళల్లో పడి, నేనే ఇంత మెరుస్తూ ఉన్నాను. నన్ను మించినదా ఈ కత్తి అని చెప్పి, ఆ కత్తిని ఇలా చుట్టేసుకుంటుంది. దాన్ని చంపేసేయాలని చెప్పేసి. అలా చుట్టుకోగానే దానికొక కొంచెం కట్ అయిపోతుంది. రక్తం కారుతూ ఉంటుంది పాముకి. నన్నే కరుస్తావా? నన్నే కట్ చేస్తావా? అని చెప్పేసి ఇంకాస్త గట్టిగా చుట్టేసుకుంటుంది. చివరికి పాము ఆ కత్తికి ఇలా ముక్కలు ముక్కలుగా తెగి పడి చనిపోతుంది. అలా మీకు జరిగినటువంటి అవమానాలకి మీరే దానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు బలి చేసుకోకండి ఈ పాములాగా. ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 డస్ట్‌బిన్ లాగా మారొద్దు. నంబర్ 2 ఇగోలతోటి మిమ్మల్ని అవమానించిన వారికి మీరేంటో ప్రూఫ్ చేసుకోవాలని జీవితం మొత్తం కూడా వాళ్ళని నింపేసుకొని మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఈ 2 రూల్స్ కూడా గుర్తుపెట్టుకొని ఈ అవమానాల నుంచి బయటపడండి. వాళ్ళకి ఆటోమేటిక్‌గా గట్టిగా సమాధానం చెప్పిన వాళ్ళవుతారు. వాళ్ళందరిని ఇగ్నోర్ చేయండి. మీ యొక్క టార్గెట్స్ మీదే మీరు ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళండి. మీ ఎదుగుదలే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అర్థమైందనుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరిచ్చేటటువంటి కామెంట్సే నాకు మంచి ఎంకరేజ్‌మెంట్‌గా ఉపయోగపడుతుంది. నన్ను కాస్త ఎంకరేజ్‌మెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకు వస్తాను. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.